నమస్తే. మన దగ్గర బంగారు శృతి గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు. మేడం ఏం చెప్తారు మేడం? ఈరోజు ప్రజాపాలన వ్యతిరేకంగా మీరు మహాధరణ నిర్వహిస్తున్నారు, వాళ్ళేమో ప్రజాపాలన చేస్తున్నాం, వాళ్ళు వారసత్వాలు కూడా వేసుకుంటున్నారు. ఏం చెప్తారు మేడం? ఎక్కడ చేస్తున్నారు ప్రజాపాలన? ఎక్కడ అవుతున్నది? ఏమన్నా అవుతున్నదా? ఇప్పటి వరకు ఊర్లలో ఇన్ని సంవత్సరాలు 2 సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయి 3 సంవత్సరాలు అవుతుంటే ఇప్పుడు పెట్టడానికి ఆయన గుర్తుకొచ్చిందా? ఏం ప్రజాపాలన అవుతుంది? ఎక్కడైనా ఏదైనా డబ్బు పెట్టినట్టు ఈ రాష్ట్రంలో ఒక్క డబ్బు వచ్చినట్టు కనిపిస్తుందా? సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుందో, డిస్బర్స్మెంట్ ఎంత అవుతున్నదో అది తప్ప ఇంకేది ఖర్చు పెడతలేరు. వీళ్ళు సొంతంగా ఏమైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేసినా అవుతుంది. 2.5 సంవత్సరాలు అయింది, ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. ఏమైనా అయ్యిందా? ఒక్క డబ్బు పెట్టినా ఒక్క ప్రాజెక్ట్ చెప్పండి వీళ్ళు ఇనాగ్రేషన్ చేసి. అంటే మేము ఎన్నో ప్లానింగ్స్ మీద ఉన్నాము తెలంగాణలో, కానీ కేంద్రం ఒక్కదాని కూడా సహకరిస్తలేదని ప్రధానంగా ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఎక్కడ సహకరిస్తున్నారు? మీరు అసలు ఏం సబ్మిట్ చేసారు? ప్రజలకు చూపించండి. మీరు కేంద్ర ప్రభుత్వానికి మేము ఈ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసినామని చెప్పానండి. ఎక్కడ చెప్తూనే లేరు కదా. ఏం మేజర్ ప్రాజెక్ట్ మీరు ఏం తీసిండ్రు? అంటే మెట్రో రైలు కానీ, మూసి నది సుందరీకరణ కానీ, ఇట్లా రకరకాలుగా ప్రాజెక్టులు చేపడుతుంటే ఒక్కరు కూడా సహకరించట్లేదు. ఎన్నో వినతి పత్రాలు ఇస్తున్నాం అని చెప్తున్న పరిస్థితి. ఎక్కడ ఇచ్చిండ్రు? ఎక్కడ ఇచ్చినా చెప్పనండి. ఏ మంత్రికి ఇచ్చిండ్రు, ఏ ప్రధానమంత్రికి ఇచ్చిండ్రు అనేది చెప్పనండి. వాళ్ళ శ్వేతపత్రం రిలీజ్ చేయమని మేము కూడా అదే అడుగుతున్నాం. మీరు ఏమేం చేసినా శ్వేతపత్రం. మీరు ఉట్టి సంబరాలు చేసుకుంటున్నాం. 2 సంవత్సరాలు అయిపోయిన సంబరాలు, 3 సంవత్సరాలు అయిపోయిన సంబరాలు చేసుకునే బదులు అసలు ఏం చేసిండ్రు అనేది మేము అడుగుతున్నాం. ఇప్పటి వరకు ఒక రేషన్ కార్డు ఇయ్యలే. సిటీలో ఏమైనా చేసిరంటే ఏం చేయలే. ఉట్టి ఏంటి ఆ పేరు మీద, ఏదో ఒక పేరు మీద చిన్న చేసుకొని వచ్చారు తప్ప ఏ మేజర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది? ఇది మేజర్ ప్రాజెక్ట్, ప్రజలకి ఉపయోగపడిన ప్రాజెక్ట్ ఒక్కటి చెప్పమనండి. గత 10 ఏళ్ళుగా జరిగిన అభివృద్ధి ఇప్పుడు మేము చేసి చూపిస్తున్నాం. రేషన్ కార్డులు కానీ, లేకపోతే సన్న బియ్యం కానీ, దాంట్లోతో పాటు అన్ని ప్రాజెక్టులు కూడా. ఎన్ని దగ్గర సన్న బియ్యం వస్తుందని చెప్పండి. ఎన్ని దగ్గర సన్న బియ్యం ఇస్తున్నారు? అది సవాల్ కూడా విసురుతున్నాడు మేడం. ఒక తెలంగాణలో తప్ప దేశంలో ఏ రాష్ట్రంలో సన్న బియ్యం ఇస్తున్నారా? నిజంగా దమ్ముంటే బీజేపీ వాళ్ళు చెప్పాలని. మేము 5 సంవత్సరాల నుండి, మేము కోవిడ్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 5 కిలోల బియ్యం ఇస్తున్నాము, 1 కిలో పప్పు ఇస్తున్నాము. వాళ్ళు ఇస్తున్నారా? ఇచ్చే ఒక కిలో బియ్యం కూడా ఇస్తలేడు. మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నాడు సీఎం? అది కాదు కదా. మేము అప్పటి నుండి ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నాము. కేంద్ర ప్రభుత్వము ఆ 5 కిలోలకి ఇస్తుంది కాబట్టి ఈయన ఇస్తున్నాడు, లేకపోతే ఈయనకు అంత ఇది లేదు ఇవ్వడానికి. మరి తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రైజింగ్ పేరిట 2047 పేరిట సమ్మిట్ కూడా నిర్వహిస్తున్నాడు, ఫ్యూచర్ సిటీ అని. దాని గురించి ఫ్యూచర్ సిటీ ఎక్కడ చేస్తున్నాడు? ఆయన నియోజకవర్గంలో చేసుకుంటున్నాడా ఫ్యూచర్ సిటీ ఎక్కడ చేయాలా? ఫ్యూచర్ సిటీ అనేది నువ్వు ఏమేమి ఇస్తున్నావు? ఫ్యూచర్ సిటీలో ఎంతమంది కల్పిస్తున్నావు? ఏం ఉద్యోగాలు ఇస్తున్నావు అని ఫ్యూచర్ సిటీ చేయడానికి? మీరు అవన్నీ అడగాల. ఫ్యూచర్ సిటీ చేయాలని అంటే నీ ప్లాన్ ఏంటి అసలు? ఫ్యూచర్ సిటీకి ఏం చేయాలనుకుంటున్నావు? ఎక్కడ ప్లాన్? ఎవరికి ఇచ్చారు ఫ్యూచర్ సిటీ? పుట్టి ఫ్యూచర్ సిటీ చేస్తున్నాను ఎందుకంటే ఆయన ఊరికి పోయే దారిలో ఫ్యూచర్ సిటీ, ఆయనకి ఊరికి వెళ్ళే దారిలో హైవే వేసుకోవడం అది ఫ్యూచర్ సిటీయా? అది ఫ్యూచర్ సిటీ అని అంటున్నారా? మరి ఎట్లా? అంటే గతంలో కూడా రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గుజరాత్ కు, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు చాలా సహకరించాడు. ఇప్పుడు కూడా ప్రధాని నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డికి సహకరించాలనేది రేవంత్ రెడ్డి స్వయంగా. ఎక్కడ సహకరిస్తలేడు అది చెప్పానండి. ఇది మేము సబ్మిట్ చేస్తే ఇక్కడ సహకరిస్తలేడని ఒక మాట చెప్పానండి. మా కేంద్ర మంత్రి వాళ్ళు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. గత 10 సంవత్సరాల నుండి లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిండ్రు. ఆయన తీసుకొచ్చింది మేము లెక్క కూడా ఇచ్చినాము, ఎక్కడెక్కడ ఏమేమి చేసినామని. మరి దానికి లెక్క వీళ్ళు ఎందుకు సమాధానం ఇస్తలేరు? అంటే మీరు 1,25 కోట్లు కేంద్ర మంత్రి వర్యులు తీసుకొచ్చారు ఈ రాష్ట్రానికి. ఎక్కడెక్కడ ఇచ్చిండు, ఏమేమి ఇచ్చిండు అన్ని లెక్క ఉన్నది ఆయన దగ్గర. మరి అది ఎట్లా అవుతుంది? ఈ రోజు మీరు సికింద్రాబాద్ స్టేషన్ పోతే అది ఎంత మంచిగా అవుతున్నది. మొన్న కాజీపేట రైల్వే స్టేషన్ ఎంత మంచిగా అవుతుంది. ఇది ఎవరైనా చేసిర్రా? మా కేంద్ర మంత్రి ఉన్నాడు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇవన్నీ వచ్చినాయి. ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినాం. కానీ మీరు సొంతంగా ఒక ప్రాజెక్ట్ పెట్టి ఇది తీసుకొచ్చినాం అని చెప్పండి. ఏది లేదు. మా మంత్రుల దగ్గర ఓరు, మా కిషన్ రెడ్డి గారి దగ్గర ఓరు, మా బండి సంజయ్ అన్న దగ్గర ఓరు. పోకుండా వీళ్ళే పోతారు. అక్కడేమో పోయి కాలు మొక్కేసి వస్తారు, ఇక్కడేమో దండోళాలు కొట్టుకుంటారు. మీరేం పోరు, కిషన్ రెడ్డి దగ్గరికి రారంటున్నారు. కిషన్ రెడ్డి పిలిస్తే రాడు, అఖిలపక్ష మీటింగ్ లకు రాడు. ప్రధాన శత్రువు తెలంగాణ. మీరు ఎప్పుడు పిలిచిర్రు మా మంత్రులని మీరు పిలిచినప్పుడు అఖిలపక్ష మీటింగ్ ఎప్పుడు పెట్టిరు? అసలు ఫస్ట్ థింగ్ వేరే పార్టీలకి ఏమైనా కన్సల్ట్ చేసి ఎప్పుడైనా పెట్టినరా? పెట్టినప్పుడు మా మంత్రి వర్యులు ఎందుకు రావాలా? మీకు మీ రాష్ట్రానికి కావాలంటే మా మంత్రి గారు మీరు పోవాలా?
మీరు పోయి మా మంత్రి దగ్గరికి అడగాల ఏముంది ఏమైతుంది అని, అప్పుడు ఇస్తాం కదా. అంటే మీరేమో కిషన్ రెడ్డి ఎన్నో తెచ్చిండు, ఆయన లెక్క కూడా ఉంది, డాటా కూడా ఉంది అంటారు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన శత్రువు తెలంగాణ కిషన్ రెడ్డి అని చెప్తున్నారు. వాళ్ళు బ్లేమ్ చేయడానికి ఎవరినో ఒకరిని పట్టాలా, అది కిషన్ రెడ్డి గారు దొరికిండ్రు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు జవాబు ఏమి ఇయ్యాడు కాబట్టి ఆయన మీద బ్లేమ్ చేయడం. కానీ మేము ఇచ్చినప్పుడు 1,25,000 కోట్లు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? కిషన్ రెడ్డి గారు ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు మరి ఎందుకు మాట్లాడతలేరు? ఈ రోజు రైల్వే స్టేషన్లు అయినా కానీ, రోడ్లైనా కానీ, ఓఆర్ఆర్ కానీ ఏదైనా చేసినా కానీ కిషన్ రెడ్డి గారు తీసుకొచ్చింది, ఎందుకు చేస్తలేరు? మరి అప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? అంటే ఈ మధ్యకాలంలో సంచలనంగా మారిన విషయం, ఈశ్వరాచారి మృతి చెందిండు బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి. కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నది ఏంటంటే బీజేపీ వల్లనే ఈశ్వరాచారి మృతి చెందిండు, వాళ్ళు 9th షెడ్యూల్లో పెట్టకపోవడం వల్లనే, రిజర్వేషన్ చట్టబద్ధంగా అమలు కాకపోవడం వల్ల ఆయన చనిపోయినాడు. ఎక్కడైనా కానీ దేశంలో రిజర్వేషన్స్ 50% దాటొద్దు అని ఉన్నది దేశంలో పార్లమెంటు మనము చాలా గౌరవంగా పాటించే కాన్స్టిట్యూషన్ లోనే 50% పెట్టొద్దని. వీళ్ళు చిత్తశుద్ధే నిజంగా ఉంటే వీళ్ళు చేసుకొని రావాల్సి ఉంటే వీళ్ళు ఎప్పుడో చేసేవాళ్ళు. ఊరికే వీళ్ళ వల్ల చేత కాదు, ఊరికేనే మాట్లాడడానికి మాట్లాడి ఏం చేస్తున్నారు అని అంటే ఎవరో మీద రుద్దాలా, అది ఎవరు? భారతీయ జనతా పార్టీ మీద రుద్దుతున్నారు తప్ప వీళ్ళకి బీసీల మీద చిత్తశుద్ధి లేదు. ఆ పిల్లోడు చనిపోయింది కూడా వీళ్ళ వల్లే, వీళ్ళు రేపిందే 42% రేపిందే వీళ్ళు. మరి రేపినప్పుడు మీరు ఎందుకు తీసుకురాలేదు? మీరు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు మీరు కొట్లాడాల్సింది, మీరు ధర్నాలు చేయాల్సింది, మీరు రోడ్ మీదకి రావాల్సింది, వచ్చి మీరు సాధించాల్సింది. అరే మనం దేశం అంతా కూడా కాన్స్టిట్యూషన్ నమ్మేది ఏంటి? 50% దాటొద్దు. దాటనప్పుడు ఏం చేయాలి మరి వీళ్ళు? అంటే మీరు పార్లమెంట్, మీరు కాన్స్టిట్యూషన్ ని కించపరుస్తున్నారా? మీరు కాన్స్టిట్యూషన్ రాష్ట్రం వాళ్ళని కించపరుస్తున్నారా? ఏం చేస్తున్నారు మీరు? అంటే అసెంబ్లీలో మద్దతు ఇస్తారా? ఎందుకు కేంద్రం దగ్గరికి పోయి ఒక్క వినతి పత్రం? మేము ఇప్పుడు కూడా మద్దతు ఇస్తున్నాం, మీరు తీసుకొని మేము చేస్తాం. ఒకవేళ మా గవర్నమెంట్ ఉంటే మేము చేసేవాళ్ళం. మా గవర్నమెంట్ లేదు కదా, మీ గవర్నమెంట్ ఉంది కదా. మరి మీ గవర్నమెంట్ ఏం చేస్తుందో చెప్పండి. ఊరికే మాట్లాడడం తప్ప వీళ్ళకి బీసీల మీద చిత్తశుద్ధి లేదు. బీసీల మీద చిత్తశుద్ధి ఉందంటే ఎంతమంది మంత్రులు అవుతుండే చెప్పండి మీరు? ఉన్న ఒక్క మంత్రిని కూడా పక్కన పాడేసిర్రు. అంటే నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే 42% ఇప్పుడు రిజర్వేషన్లకు 9th షెడ్యూల్లో పెట్టియండి, ఎప్పుడో ముఖ్యమంత్రిని చేస్తా బీసీ అనేది కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఆ పని చేయమని. మా గవర్నమెంట్ వస్తే తప్పకుండా చేస్తాం. మా గవర్నమెంట్ ఉన్నదా? నువ్వు నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు చెప్పినావు, అది నువ్వు చూపి. ఏం చెప్తారు మేడం చివరిగా సమ్మిట్ గురించి? కానీ లియోనల్ మెస్సీ కూడా వస్తున్నాడు తెలంగాణకు. కేవలము వాళ్ళ షో ఆఫ్ తప్ప ఇంకేం లేదు. ఎట్లా అన్ని ప్రోగ్రామ్స్ ఎట్లా ఫ్లాప్ అవుతున్నాయి, ఇది కూడా ఫ్లాప్ అవుతుంది. ఇదంతా షో ఆఫ్ చేస్తున్నాడు తప్ప ఏదో మేము చేసేస్తున్నాను. కానీ అదంతా కూడా బలూన్ ఉంటది కదా, అది ఇరగొడితే ఎట్లా బర్స్ట్ అవుతుందో అది వాళ్ళది కూడా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక రోజు అట్లా బర్స్ట్ అవ్వదు. ఇప్పటి వరకు తెలంగాణ వచ్చిన తర్వాత, లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎంత ఫ్లాప్ అయిందో ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ కూడా ఫ్లాప్ అవ్వదు. మేడం చివరిగా చెప్పండి, మీరేమో కాంగ్రెస్ కు ప్రతిపక్షం మేమని మీరు చెప్తున్నారు, బీఆర్ఎస్ ఏమో మేము అసలైన ప్రతిపక్షం, జూబ్లీహిల్స్ లో తేలిపోయింది ఎవరు ప్రతిపక్షం అనేది బీఆర్ఎస్ చెప్తుంది. ఒక్క జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో ప్రతిపక్షం ఏది అనేది తెలియదండి. అది ఒక్క సీట్ మాత్రమే. ఒక్క సీట్లు అన్ని తెలుస్తుంటే ఇంకంతా. ఈ రోజు కూడా ప్రతిపక్షం, రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా, రేపు లోకల్ ఎలక్షన్ లో కూడా చూపిస్తాం ఏది ప్రతిపక్షం అనేది. కార్పొరేటర్ దీపిక గారు ఉన్నారు. మేడం ఏం చెప్తారు? అటు కాంగ్రెస్ ఏమో ప్రజాపాలన అని వాళ్ళు చెప్పుకుంటున్నారు, మీరేమో మహాధరణ నిర్వహిస్తున్నారు. ప్రజాపాలన కాదు ప్రజా వంచన పాలన అని మీరు చెప్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ అబద్ధాల మాటల మీద గద్దెకెక్కి. ఒక్క హామీ అయినా నెరవేర్చిందా? 420 హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీలు ఇచ్చింది. మహిళలకు ఎక్కడిస్తుండ్రండి? మహాలక్ష్మి పథకం అన్నారు, 2,000 ఎక్కడిస్తున్నారు? మళ్ళీ స్టూడెంట్స్ కి స్కూటీలు అని చెప్పిండ్రు, నిరుద్యోగ భృతి చెప్పిండ్రు. ప్రతి ఒక్క సెక్టార్ ని మోసం చేసి ఈ రోజు గద్దెకెక్కిర్రు. వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. రైజింగ్ తెలంగాణ ప్రోగ్రామ్ రేపు పెట్టిరు. రైజింగ్ తెలంగాణ కాదు, రైజింగ్ కరప్షన్. ఇది మొత్తము వాళ్ళు కడుపు నింపుకోవడానికే వచ్చి గద్దెకెక్కిండ్రు. ఇంతకు ముందు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ నాయకులు ఎట్లా కేటీఆర్ కేసీఆర్ గారు ఎట్లా చేసిండ్రో సేమ్ పెంక మీదకించి పొయ్యిల పడ్డట్టున్నది పరిస్థితి.
చాలా ఘోరంగా వాళ్ళు కడుపు నింపుకోవడం కోసమే వస్తున్నారు. ఈ భూ కబ్జాలు కానీ స్టూడెంట్స్ ని వంచిస్తున్నారు, మహిళలను వంచిస్తున్నారు, అబద్ధాల మాటలు చెప్పి వాళ్ళు గద్దెకెక్కిండ్రు, మహాలక్ష్మి పథకం చెప్పిండ్రు, కళ్యాణ లక్ష్మి చెప్పిండ్రు, ప్రతి ఒక్క సెక్టార్ ని కూడా వాళ్ళు మోసం చేస్తున్నారు. సిగ్గుండాలి సీఎం రేవంత్ రెడ్డి గారికి. ఒక హిందూ పుట్టుక పుట్టి హిందూ దేవి దేవతలను వంచడము, ఆ ఏం మెసేజ్ ఇస్తున్నారు అసలు యూత్ కి కొంచెం ఆలోచించుకునే పరిస్థితి ఉంది. మేడం, ప్రధానంగా కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తెలంగాణకు అభివృద్ధికి అడ్డం పడుతున్నది బీజేపీనే, కేంద్రం నుంచి నిధులు రాకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో దురుద్దేశంతో నిధులు రాకుండా అడ్డుకుంటున్నారు. ఎట్లా నేను ముందరికెళ్ళాలని చెప్తున్నాను. సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు కేంద్రం నుండి నిధులకు అడ్డుపడుతున్నారంటే మరి కిషన్ రెడ్డి గారి పరిధిలో వచ్చిన రైల్వే స్టేషన్స్ ని, చెర్లపల్లి రైల్వే స్టేషన్ కానివ్వండి, కాచిగూడ కానివ్వండి, మా మోండా మార్కెట్ లో ఉన్న డివిజన్ లో ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ ఎట్లా అభివృద్ధి చెందితే అడ్డుపడతారు ఎవరన్నా? దేశం కోసం పనిచేస్తున్నారు. ఒక వికసిత్ భారత్ చేసుకోవాలి అని చెప్పేసి మోడీ గారు, మేమందరం కేబినెట్ మినిస్టర్స్, మా సెంట్రల్ మొత్తం భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా అభివృద్ధి లక్ష్యంగా ప్రజలతోని మమేకమై ప్రజల కోసం పోరాడుతుంటాము అనడానికి సిగ్గన్న ఉండాలి. మరి వాళ్ళు ఎందుకంటే 40-50 సార్లు ఢిల్లీకి పోయేసి వచ్చిండ్రు, ఏం బీకనికి పోయిండ్రు? అభివృద్ధి అడ్డుపడుతున్నారంటే మరి ఒక సీఎం ఉండి మరి నీకు మాట్లాడే తరీక లేదా? అభివృద్ధి అనడము ఇవన్నీ ఏమంటారు, బట్ట కాల్చి మీదేసే పద్ధతి. వాళ్ళకి చేసే ఎఫిషియన్సీ లేదు, చిత్తశుద్ధి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మేము ఎన్నో ప్రయత్నాలు చేసినాం, మేము చేయాల్సిన అన్ని చేసినాం. బీజేపీ మాత్రం ఒక్క అడుగు కూడా ముందరికి వేస్తలేదు. ఇక్కడ అసెంబ్లీలో ఏమో మద్దతు ఇస్తారు, కేంద్రం దగ్గరికి ఒక్క మాట కూడా చెప్పరు, ఒక వినతి పత్రం ఇయ్యారని ప్రధానంగా చెప్తారు. ఈశ్వరాచార్య మృతికి కేవలం బీజేపీ పార్టీనే బాధ్యత తీసుకోవాలని చెప్తారు. అట్లా ఎట్లా తీసుకుంటారు వీళ్ళు? సర్పంచ్ ఎలక్షన్స్ వల్ల 42% రిజర్వేషన్ అని చెప్పి, బీసీలకు రిజర్వేషన్లు అని చెప్పి కల్లిబొల్లి మాటలు చెప్పిండ్రు. మరి ఫస్ట్ ముస్లిం మైనారిటీలకి 10% తీసేయమను. అరే కొంచెమన్నా ఏమంటే చదువుకున్న వాళ్ళకు కాన్స్టిట్యున్సీలో ఏం రాసున్నది? 50% పైన పోతే వాళ్ళ స్లాబ్ దాటిపోతే ఎక్కడి నుండి ఇస్తారు? రాజ్యాంగం అందరికి ఒకటే కదా. మీరు సరిపరచుకోక పబ్లిక్ ని ఫూల్స్ చేస్తున్నారు. మా ప్రజలని మభ్య పెట్టడానికి వాళ్ళు ఏదో మంచి మాట తెప్పించుకోనికి చేస్తారు, అంతేగాని కొంచెమన్నా లాజికల్ థింకింగ్ లేదా? చదువుకున్న వాళ్ళు అంటే అర్థం చేసుకుంటారు. ఊర్లలో ఉన్న వాళ్ళకి ఇవే మాయ మాటలు చెప్పి బీజేపీ మీద బురద చల్లుతున్నారు. ఆనాడు నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానిగా మన్మోహన్ సింగ్ చాలా సహకరించాడు. ఈ రోజు ఎందుకు సహకరిస్తాడు నరేంద్ర మోడీ ఎందుకు సహకరిస్తలేడని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూసుకోమని చెప్పు. ఏ విధంగా నేషనల్ హైవేస్ కానీ ప్రతి ఒక్క సెక్టార్ కానీ, ఇప్పుడు మన ఎకానమీ కూడా ఇంత పైకి రావడం, మనం 5th ప్లేస్ పోవడం, నెక్స్ట్ ఇప్పుడు 3rd ప్లేస్కి రావడము, యువతని ప్రతి విషయంలో కూడా ఎంత స్ఫూర్తి. మీరు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు, ఎక్కడున్నాయి మరి? మా మోడీ గారు ఇచ్చే స్టార్టప్ ఇండియాతోనే కదా యువత ఇన్ని లెవెల్స్ రీచ్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ టాలెంట్ చూపించుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క ఇండస్ట్రీస్ లో మంచిగా ఎస్టాబ్లిష్ అవుతున్నారు. కళ్ళు తెరిచి చూడండి సార్. మీరు బాయిల కప్పలాగా ఎంతసేపు బీఆర్ఎస్ మాటలు అవి ఇవి పట్టుకోకండి. కళ్ళు తెరిచి చూడండి, నిజంగా మీ మనస్సాక్షితో మాట్లాడండి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో కూడా 2047 తెలంగాణ రైజింగ్ పేరిట సమ్మిట్ కూడా నిర్వహిస్తున్నారు. దేశం నుంచి చాలా మంది ప్రముఖులు వస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తులో? ఎందుకంటే మీరేమో విమర్శలు ప్రతిపక్షంగా చేస్తూ ఉన్నారు, వాళ్ళేమో తెలంగాణకు తలమానికంగా మారబోతుంది ఫ్యూచర్ సిటీ అని వాళ్ళు చెప్తున్నారు. ఏం తలమానికంగా మారపోతుందండి? ఇంతకు ముందు కేటీఆర్ చేయలేదా? సేమ్ అదే విధంగా ఈయన కూడా చేస్తున్నాడు. చేసి ఇవన్నీ కమిషన్ల కోసమే చేస్తున్నారు. ఇవన్నీ ఖాళీ కమిషన్ల కోసం చేస్తున్నారు. ఈ డెలిగేట్స్ వస్తారు, ఆ డెలిగేట్స్ వస్తారు, దీనికి ఇంత ఖర్చు అంత ఖర్చు అని చూపించుకోవడానికే చేస్తారు. కానీ వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నలే సరి చేయమని చెప్పండి. వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చమనండి. ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేరు? ఎంప్లాయ్మెంట్ దగ్గర ఎందుకు వైఫల్యం చెందుతున్నారు? సరే గ్యారంటీలు ఉచితం మీకు అప్పులు ఉన్నాయని తెలియదా? అప్పులు ఉన్నాయని తెలిసి కూడా మరి గ్యారంటీలు మీ పేరిట మీరు ఎందుకు గద్దెకెక్కి కూర్చున్నారు? నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ లోకల్ గా చేసుకుని తర్వాత సబ్మిట్ చేయండి. రైజింగ్ దేంట్లో ఉంది? తెలంగాణ రైజింగ్ కరప్షన్ లో రైజింగ్ ఉంది. ఇప్పుడు భూ కబ్జాల మీద ఎందుకు పడ్డారు? మరి దాంట్లో ఏమి రావనా? ఇక్కడ అయిపోయినాయి. ఇక కరగనాకేసిండ్రు. జిహెచ్ఎంసీ ఎందుకు విస్తరిస్తున్నారు? ఏమో సామెత ఉంది చూడండి, కన్నతల్లికి అన్నం పెట్టనోడు పిన్నతల్లికి బంగారు గాజులు చేపిస్తాడు అన్నట్టు. ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసీలోనే దిక్కు లేదు, దివానా లేదు, డబ్బులు లేవు. ఇంకా దాన్ని విస్తరించి అక్కడ భూములను అమ్ముకొని వాళ్ళని కూడా కడుపు కొట్టడానికి చేస్తున్నాడు. ఇవన్నీ అందుకే కమిషన్ల కోసమే చేస్తుండు. అంటే దేశంలో మెగా సిటీ కాబోతుంది, మహా సిటీ కాబోతుంది. ఎందుకు బీజేపీ అడ్డుపడుతుంది అనేది
బీజేపీ వాళ్ళు ఎవరు అడ్డుపడతలేరు అభివృద్ధికి. బీజేపీ ఫస్ట్. బీజేపీ అంటే అభివృద్ధి, డెవలప్మెంట్ అంటే బీజేపీ, బీజేపీ అంటే డెవలప్మెంట్. ఎవరు అడ్డుపడతలేరు. ఫస్ట్ నీ సక్సెస్ ఏందో నువ్వు జిహెచ్ఎంసీలో చూపించుకో. నువ్వే కదా మున్సిపల్ మినిస్టర్. ఇక్కడ ఎన్ని రోడ్లు ఎట్లున్నాయి చూడండి, కూతవేట్లా ఉన్నాయి. మెయిన్ సిటీ సెంటర్, హార్ట్ ఆఫ్ ద సిటీలు ఉన్న మా దగ్గరనే జిహెచ్ఎంసీలా ఎంత ఘోరంగా ఫండ్ లేదు. ఏది చేసినా కానీ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏం లేదు. ఇక్కడ నువ్వు ఇంత చిన్న విస్తరణ ఉన్నప్పుడే చేయలేకపోతున్నావు. అది ఇంకా స్ప్రెడ్ పెద్దగా అయిపోతే నువ్వు ఎక్కడ న్యాయం చేయగలుగుతావు? సో ఇది ఒక పెద్ద వైఫల్యంగా మేము అందరం చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎట్లా చూస్తారు మేడం? ప్రతిపక్షంగా మేమే అని మీరు చెప్పుకుంటున్నారు. బీజేపీగా తేటతెల్లం అయిపోయింది జూబ్లీ హిల్స్ లో. ఇక మేమే, వాళ్ళదంతా పగటికల మాత్రమే బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తారు. బీఆర్ఎస్ మునిగిపోయిన పడవ, కాంగ్రెస్ మునిగిపోయే పడవ. అవి ఇట్లా ఎవరు కూడా పబ్లిక్ నమ్మరు. భారతీయ జనతా పార్టీ నిజంగా కూడా ఎప్పుడు కుర్చీ కోసం పని చేయలేదు. నిజానికి పబ్లిక్ లా ఒకటి చేసుకుంటూ వస్తారు. మరి వాళ్ళ దేశంలో, భారతదేశంలో ఎన్ని స్టేట్స్లలో ఉన్నది ఇప్పుడు బీజేపీ? ఏనాడు కూడా మేము ఒకటే రోజులో సీఎం కావాలని సీఎం పదవికి అబద్ధాల హామీలు ఇవ్వలేదు. మేము గ్రౌండ్ లో మా ఐడియాలజీ, మేము దేశం కోసం, ధర్మం కోసం. ఈ రోజు మోడీ గారు లేకపోతే మనం అందరం దిక్కు దివానా లేకుంటుంటుండే. హిందువులు ఇటువంటి సీఎంలను పెట్టుకొని టోపీ, ముస్లింల టోపీలు పెట్టుకుంటారు. వాళ్ళని మద్దతు కోసం, వాళ్ళ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం చేస్తారు. ఇట్లాంటి వాళ్ళ మేము నమ్మి ఇక ఏమైతుందో ముందుకు ఫ్యూచర్ ఎట్లుంటుందో చూడండి. జూబ్లీ హిల్స్ లో కూడా ఒక ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే కామెంట్ చేసిండు, బీజేపీకి ఓటు వేసిన వాళ్ళు మాత్రం హిందువులు అంటున్నారు. అటు కాంగ్రెస్ కానీ లేకపోతే బీఆర్ఎస్. అసలు బీజేపీ ఎప్పుడు పుట్టింది? అసలు వీళ్ళు హిందువులు ఎప్పుడు పుట్టినరు? ఆ సోయి ఉండి మాట్లాడుతున్నారు అని వాళ్ళు విమర్శిస్తారు. సోయుండి మాట్లాడు కాదు, ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త నికార్స్ అయిన హిందువు. ఆ హిందువులు ఖచ్చితంగా బీజేపీనే నమ్ముకుంటారు. ఈ మధ్యలో వచ్చి వీళ్ళ కల్లిబొల్లి మాటలు నమ్మి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, డబ్బుల కోసం కకృతి పడేటోళ్ళు డెఫినెట్ గా టోపీలు పెట్టుకుంటారు, యాక్టింగ్లు చేస్తారు, ఓట్లు గుద్దించుకుంటారు. వాళ్ళకి ఇవ్వాల కాదు, రేపటి దినము అసలు మన దేశం ఎటుపోతుంది, మోడీ గారు ఎటువైపు తీసుకుపోతున్నారు. అరే 70 సంవత్సరాల నుండి ఉన్న హిందువులకు అర్థమైతలేదు అంటే ఇక్కడ వైఫల్యం ఏంది? మన హిందువులు కళ్ళు తెరుస్తలేరు. ఇదే కదా మేము అవేర్నెస్ ఇస్తున్నాం. డెఫినెట్ గా మొత్తం ప్రపంచంలో ఉన్న హిందూ దేశం ఏది? భారతదేశం. సో ఈ దేశంని మొత్తం మేము హిందూ దేశంగా మారుస్తాం. ప్రతి ఒక్క హిందువుని కళ్ళు తెరిపిస్తాం. అంటే జూబ్లీ హిల్స్ లో గతంలో 2023లో 25,000 ఓట్లు వచ్చినాయి. మొన్న డిపాజిట్ కూడా రాని పరిస్థితి. అంటే కారణం ఏంది? కాంగ్రెస్ వాళ్ళు ఏమో దమ్ముంటే నిజంగా ఆ కంపెనీ తెస్తాం, లేకపోతే ఈ ఫ్యాక్టరీ తెస్తాం, ఈ ఐటీ కంపెనీ తెస్తాం అని హామీలు ఇవ్వాలి తప్ప రెచ్చగొట్టే వ్యాఖ్యలు, హిందూ ముస్లిం ఈ వ్యాఖ్యలు చేయడం వల్లనే వాళ్ళకి డిపాజిట్ పోయిందని, డిపాజిట్ కూడా దక్కలేదని చెప్తున్నారు. డిపాజిట్ కాదు, వీళ్ళు థ్రెటన్ చేసిండ్రు, ప్రతి ఒక్కరిని భయపెట్టిండ్రు. హిందువులు బయటికి రాకుండా వీళ్ళు చేసిండ్రు, రిగ్గింగ్లు చేసిండ్రు. అరే 9-10 సంవత్సరాల ముస్లిం పిల్లకు బుర్కా వేసి రోడ్లే గుద్దిపించిండ్రు. ఇవన్నీ అవకతవకలు అన్ని ఎన్నో ఉన్నాయి, చెప్పుకుంటే సిగ్గుచేట. అదొక విజయమేనా? నైతికంగా మేము భారతీయ జనతా పార్టీ గెలిచినాము. ఎందుకంటే ప్రతి ఒక్క హిందూ కూడా ఆ రోజు మేల్కయ్యిండు. వాళ్ళందరికి అవేర్నెస్ వచ్చింది. ఏంటంటే వాళ్ళని భయపెట్టిండ్రు కాబట్టి వాళ్ళు బయటికి రాలేదు ఓటింగ్ కి. నైతికంగా భారతీయ జనతా పార్టీ గెలిచింది. బండారు విజయలక్ష్మి గారు ఉన్నారు మేడం. ధర్నా చౌక్ లో భారీ ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ఏమో ప్రజాపాలన అంటే మేము చేసి చూపిస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఇది ప్రజా వ్యతిరేక పాలన, ప్రజా వంచన పాలన అని మీరు చెప్తున్నారు. నిజంగానే ప్రజా వ్యతిరేక పాలన అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే వాళ్ళు ఇచ్చిన 6 హామీలు ఎట్లా నెరవేర్చకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు చూసుంటారు, బాబు మోహన్ గారిది ఒక సినిమా ఉంటుంది. ఆయన దాంట్లో ఏం చేస్తాడు? ఊరి చివర పోయి నేను కొండెత్తుతా అంటాడు. ఊరంతా ఆయనని బాగా ప్రోత్సహించి హనుమంతుడిలాగా కొండెత్తుతా అంటున్నాడు. ఎట్లెత్తుతుందో చూద్దాం అనగానే ఆయన అక్కడ పోయి ఏమంటాడండి? మీరు 50 మంది రండి, తీసుకొని కొండెత్తి నా చేతిలో పెట్టండి, నేను ఎత్తుతా అంటాడు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి కూడా అదే ఉన్నది. మేము బీసీ హామీల గురించి, బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడితే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో మీరు చేయాలంటాడు. పోనీ హామీలు ఇచ్చి 6 హామీలు ఎట్లా నెరవేరుస్తారంటే బీఆర్ఎస్ వాళ్ళు అందరు అంకెబిందెలు అందరూ ఎత్తుకుపోయారు, నిధులు లేవంటారు. మరి ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ మీరు ఇచ్చిన హామీలని, మీరు ఇచ్చిన నిధుల్ని సమకూర్చాలంటే మీరెందుకు ముఖ్యమంత్రి పదవి తీసుకున్నట్టు, మీరెందుకు ప్రభుత్వం వెళ్తున్నట్టు కూడా. అంటే మేడం మీరు ఇప్పటిదాకా ఒక ఉదాహరణ చెప్పారు, కొండ ఎత్తుతా అదేదని. ఆ కొండ ఎత్తుతా అంటే అసలు బీజేపీ సహకరించట్లేదు. ఇక్కడ ఉన్న 6 ఎంపీలు కానీ 2 కేంద్ర మంత్రులు కానీ అస్సలు సహకరించలేదు. నేను ఎట్లా ఎత్తాల కొండ అనేది వాళ్ళ వాదన కూడా వస్తుంది. ఈరోజు కాంగ్రెస్ బీజేపీ పొత్తులుందా అన్న గవర్నమెంట్లు? ఇక్కడ కాదు కదా.
అది అన్ని తెలిసే కదా వాళ్ళు గవర్నమెంట్ ఎక్కిర్రు. మేము చేయాల్సిన సహాయం మేము చేస్తున్నాం. కేంద్ర మంత్రి రూపంలో కిషన్ రెడ్డి గారు ఏ తీరుగా నిధులు తీసుకొస్తున్నారు, బండి సంజయ్ గారు ఏ తీరుగా మన తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు చేయకపోని హామీలను ఏ విధంగా ఎత్తి చూపిస్తున్నారో అసెంబ్లీలో, ప్రతిపక్షంలో ఇక్కడ కూర్చోబెట్టిర్రు, అక్కడ అధికార పక్షంలో మేము ఏ తీరుగా తెలంగాణకు నిధులు ఇవ్వాలో ఇస్తున్నాం, ఇక్కడ ప్రతిపక్షంలో ఏ తీరుగా ప్రశ్నించాలో ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం చేయాల్సిన పని చేస్తున్నదా లేదా వాళ్ళు చెప్పాలి. ఇంకోటి మీరు ప్రధానంగా రేవంత్ రెడ్డి చెప్తున్నది, నేను ఎన్నిసార్లు అయినా ప్రధాని మోడీ దగ్గరికి వెళ్తా, నాకు ఆ బాధ్యత ఉంది, వాళ్ళు నిధులు ఇవ్వకపోతే నేను ఏం చేయలేను, ఇక్కడ ప్రధానంగా నిధులు రాకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తారు. అంటే నిధులు ఇవ్వడానికి కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు అప్పులు చేసి అప్పులకి వాళ్ళు వడ్డీ కట్టుకుంటా పోయే క్రమంలో రాష్ట్ర పార్టీ కూడా ఏ తీరుగా పోయి జాతీయ పార్టీ నిధులు అడుగుతున్నదో కూడా వాళ్ళు చెప్పాలి కదా. ఆయన పోతా ఉన్నాడు మోడీ గారి దగ్గరికి, మరి ప్రధానమంత్రి గారు ఏం ఆన్సర్ ఇస్తున్నారు కూడా ఆ అకౌంటబిలిటీ పెట్టుకోమనండి, ఆ ట్రాన్స్పరెన్సీ చూపియమనండి. ప్రజల ముందు నేను పోతున్నా, మరి ఇన్ని విధాలుగా ప్రధానమంత్రి గారు అన్ని రాష్ట్రాలకి ఇస్తున్నది, ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి ఎందుకు ఇయ్య అంటున్నాడు కాదు, కారణం ఉంటది కదా. మీరు ఏ తీరుగా వడ్డీలతోటి నిధులు తీసుకున్నారో, ఏ తీరుగా అప్పులు చేస్తా ఉన్నారో, ఆ అప్పుల్ని మీరు తీర్పలేకుండా రాజకీయ పార్టీ ఎట్లొచ్చి ముందుకి హామీలు ఇచ్చినాయో కూడా ఆయన ముందు తెలుసుకొని పోతే బాగుంటదని మేము భావిస్తున్నాం. మేడం, మీరేమో అప్పులు వడ్డీలు ఈ రకంగా మాట్లాడుతున్నారు. పాత బస్సుకి మెట్రో రైలు తీసుకుపోతా, లేకపోతే మూసిని సుందరీకరణ చేస్తా అంటే ఎందుకు మతం అడ్డు వస్తుంది? కిషన్ రెడ్డికి సమాధానం చెప్పాలని. మతం అడ్డురాలే. ఈరోజు ఇంతకు ముందు కూడా మేము అనుకున్నాం, అంటే ఇన్ని రోజుల ప్రజలందరూ ఏం చేసిరు పాపం తెలియక చెత్తను తీసుకుపోయి మూసీలేస్తే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేసిరు, ఆ మూసీ ప్రక్షాళన చేయాలి అని మాట్లాడిండు. ఆయన ఎంత విచిత్రంగా ఇంతింత చెత్త తీసుకుపోయి మూసీని ముందు తరాలు తెలియకుండా నాశనం చేస్తే, ఈరోజు మూసీ ప్రక్షాళన పేపర్లే తీసుకుపోయి చెత్తకుండా పలేసిన పరిస్థితి రేవంత్ రెడ్డి గారిది. అక్కడ మతం అడ్డు రాలేదు. రిజర్వేషన్లలో మతం ఎందుకు వచ్చిందో చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఉత్తర భారతదేశంలో కూడా రిజర్వేషన్లు ఉన్నాయి బీసీలకు సంబంధించి, దానిలో ఇంక్లూడ్ ఉన్నారు కదా ముస్లిమ్స్, అక్కడ తీసేయండి ఫస్ట్ అని కూడా వాళ్ళు ఇచ్చిన హామీలో ఇంక్లూడ్ ఉండేనా? మీరు ఏమిచ్చారు హామీలు? 42% ఇక్కడ బీసీ రిజర్వేషన్లు బీసీ బిడ్డలకు ఇస్తామన్నారు, కానీ ఎక్కడ ముస్లింల మాట కానీ మత ప్రాతిపదికన రిజర్వేషన్ల గురించి కానీ మాట్లాడలేదు కదా. అక్కడ రానిది ఈరోజు అధికారంలోకి రాగానే ఎందుకు అడ్డుకట్టేస్తున్నారు కూడా చెప్పాలి. ఈ రోజు ఈశ్వరాచార్య మృతికి కారణం బీజేపీయే 100% అని కాంగ్రెస్ చెప్తుంది. మేము చేసిన ప్రయత్నాలు అన్ని చేసినాం, బీజేపీ వాళ్ళు 9th షెడ్యూల్లో పెట్టకపోవడం వల్లనే, చట్టబద్ధంగా రాకపోవడం వల్లనే ఈరోజు ఈశ్వరాచార్య మృతి చెందిన, దానికి బాధ్యత బీజేపీ వాళ్ళే, ఇక్కడ స్టేట్ నాయకులే బాధ్యత వహించాలని చెప్పి. ఈశ్వరాచారి గారి మృతి కామారెడ్డి డిక్లరేషన్ తోటి అయినది. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చినాక ఆ బురద భారతీయ జనతా పార్టీ మీద చల్లే ప్రయత్నాలు ఉన్నారు, కానీ ఆయన కుటుంబాన్ని పోయి అడిగినా, ఇంకే బీసీ బిడ్డని పోయి అడిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా బీసీలకు అండగా ఉన్నది, ఏ విధంగా భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్ల బిల్లులో మత ప్రాతిపదికన మేము ఆ రిజర్వేషన్ తీసుకురావద్దు అంటున్నాం, కానీ బీసీలకు వ్యతిరేకం కాదు. ఈ రోజు మీరు చూస్తే మేము తీసుకున్న కేంద్ర మంత్రి వర్గంలో కానీ మేము చేస్తున్న ముఖ్యమంత్రులలో కానీ ఎక్కువ శాతం బీసీ బిడ్డలే ఉన్నారు. వాటన్నిటిని కూడా మీరు ప్రాతిపదికన తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.